హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి వీడియో స్టార్టింగ్‌లోనే ఇలా వెజిటబుల్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మా ఫ్రిడ్జ్ అయితే రిపేర్ వచ్చిందండి. అందుకని చెప్పి ఫ్రిడ్జ్‌నైతే రిపేర్‌కైతే ఇచ్చాము. వాళ్ళైతే అక్కడ రిపేర్ షాప్‌కే తీసుకొని వెళ్ళిపోయారు. అందుకని చెప్పి అన్ని వెజిటబుల్స్ అన్నీ ఇలా బయట పెట్టేసి ఉంచాను. ఫ్రిడ్జ్ అయితే రిపేర్ అయిపోయిందండి. తర్వాత ఫ్రిడ్జ్‌ని మొత్తం దాంట్లో ఉన్న ర్యాక్స్ అన్నీ తీసి నీట్‌గా కడిగి తుడిచి అయితే పెట్టేసుకున్నాను. వాళ్ళు ఫ్రిడ్జ్ రిపేర్ చేసుకొని వచ్చే లోపల అంటే 1 డే పట్టిందిలెండి. ఈ లోపైతే అన్నీ నీట్‌గా కడిగేసి తుడిచేసి ఆరబెట్టేసుకున్నా అండి. అవి ఒకసారి తీసాక మళ్ళీ మనకి ఎందుకో అండి ఎప్పుడు తీసి పెడుతూనే ఉంటా అయినా కూడా అర్థం కాలేదు. అందుకని చెప్పి పైది కిందకి కిందది పైకి అయితే పెట్టేసినట్టున్నాను. మళ్ళీ సరిగా పెట్టాలండి. ఇదిగోండి ఇక్కడైతే ర్యాక్స్ అన్నీ కూడా ఇలా తుడిచేసి నీట్గా అయితే పెట్టేసుకున్నా అండి. అంటే మా ఫ్రిడ్జు ఇది ఓల్డ్ టైప్ అండి, సింగిల్ డోరే. చాలా రోజులు అయిపోయింది తీసుకొచ్చి. అప్పటి ఫ్రిడ్జ్ కాబట్టి ఇంకా వర్క్ చేస్తుందేమో అనిపిస్తుంది నాకైతే. కాకపోతే అక్కడక్కడ కొన్ని కొన్ని అయితే అంటే లోపల పార్ట్స్ ఉంటాయి కదండి, మనం వెజిటబుల్ పెట్టే బాక్స్ అవైతే కొంచెం క్రాకులు వచ్చాయి. కానీ ప్రజెంట్ అయితే అదే వాడుకుంటూ ఉన్నాలండి. ఇక్కడైతే అమ్మవారికి జరుగుతున్న కార్తీక బ్రహ్మోత్సవాలు కూడా ఆ రోజైతే అన్నీ బ్యాడ్ న్యూస్లే అండి. ఫ్రిడ్జ్ రిపేర్ రావడం, అమ్మవారికి ఈ మధ్య అంతా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి కదండి. బ్రహ్మోత్సవాలు ఫినిష్ అయిపోవడం, బ్రహ్మోత్సవాలు కూడా అయిపోయాయి. అంటే బ్రహ్మోత్సవాలు అయిపోయిన లాస్ట్ డే అనమాట. మళ్ళీ మా బాబేమో అప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి కదండి. ఆ 10 రోజులు ఏదో పెద్ద పండగలాగా అనిపించింది నాకైతే. మొత్తం మార్నింగ్ నుంచి నైట్ వరకు అమ్మవారి సాంగ్స్ అయితే వినిపిస్తూనే ఉన్నాయి. ఆ 10 రోజులు అదే మూడ్లో ఉన్నాం కదండి. అమ్మవారి ఉత్సవాలు అయిపోయేసరికి లైటింగ్ అంతా తీసేశారు, ఏం వినిపించడం లేదు, అంత బోసిపోయినట్టు అయిపోయింది. అది కూడా ఎందుకు నాకు చాలా బాధగా అనిపించిందండి. ఎందుకంటే ఆ 10 days మొత్తం ఒక పండగ వాతావరణం ఉంది కదా, సడన్గా అన్నీ తీసేసే లోపలే మొత్తం బోసిపోయినట్టు అనిపించింది. అంత మూడంతా అవుట్ ఆఫ్ అయినట్టు అనిపించింది నాకైతే. అది ఒక బెంగ. మళ్ళీ అదే రోజు ఫ్రిడ్జ్ రిపేర్ రావడం, ఫ్రిడ్జ్లో అవన్నీ తీసి బయట పెట్టే లోపలే ఆల్మోస్ట్ చాలా పాడైపోయాయి. మళ్ళీ పాలేమో నేనైతే స్టవ్ మీద పెట్టేసి మర్చిపోయి పడుకున్నాను. అవి మొత్తం ఇంకిపోయినాయి. ఆ బౌల్ ఇంకా క్లీన్ చేయడం నా వల్ల కాలేదండి, అది ఇంకా అలాగే ఉంది. సో అదే రోజైతే ఎన్ని బ్యాడ్ న్యూస్లు జరిగాయి. వీటన్నిటికంటే ఎక్కువ బాధించిన విషయం వర్షం పడి టెర్రస్ పైన అయితే చాలా జారుతూ ఉందండి. మా బాబేమో టెర్రస్ పైకి వర్షాలు పడుతూ అసలు బయటికి పంపించడం లేదు కదండి. ఆడేమో నేనైతే ఆడుకొని వస్తా అని చెప్పి టెర్రస్ పైకి వెళ్ళి జారి పడిపోయాడండి. ఇవన్నీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు అప్పుడు చేసిన డెకరేషన్ అండి. అందుకని చెప్పి అన్నీ ఒకసారి అయితే వీడియోలో చూపిస్తున్నాను. టెర్రస్ పైకి వెళ్ళి ఆడుకుంటా అని చెప్పేసి జస్ట్ అలా వెళ్ళడంతోనే కాలు జారిందేమో, అలాగే ముందుకు పడిపోయే లోపలే ఈ చెయ్యి అయితే ఎముక ఒక 2 చోట్ల అయితే విరిగిందని చెప్పారు. అదైతే ఇంకా నాకు చాలా బాధించిన విషయం అండి, మా బాబుకి అలా అయిందనేసరికి. కానీ అమ్మవారి దయ వల్ల ఏం కాలేదండి. తను కూడా కార్తీక మాసంలో నేను ఎప్పుడు లేపితే అప్పుడు లేచేవాడు పాపం, నాతో పాటే కలిసి మార్నింగ్ 6 లోపలే పూజ చేసేవాడు. తనకి చాలా ఇంట్రెస్ట్. ఆ శివయ్య దయ వల్ల, ఆ దామోదరుని దయ వల్ల, అమ్మవారి దయ వల్ల బాబుకైతే ఏం కాలేదండి. జస్ట్ కొంచెం విరిగింది. డాక్టర్ అయితే సెట్ చేశారు. ఈ వీడియోలో ఇవంతా ఎందుకు చూపిస్తున్నా అంటే మళ్ళీ 1 year తర్వాతే కదండి మనకి ఇవంతా కనిపిస్తాయి. సరే ఒకసారి మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి మళ్ళీ ఇవైతే చూపిస్తున్నా అండి. ఇదిగో ఇక్కడ ఈ హాస్పిటల్ అయితే తీసుకెళ్ళాము మేము, సురక్ష హాస్పిటల్ అని చెప్పి. బాగానే చూస్తారు డాక్టర్ గారు. ఇదిగోండి ఎక్స్రేలోనే మీకు అర్థమై ఉంటుంది. ఒకవైపు ఇలా ఇలా కొంచెం ఇరిగిందని చెప్పారు. కానీ
డాక్టర్ గారు అయితే అటు ఇటు కదిపి సెట్ చేస్తేను సెట్ అయిందన్నారు. సెట్ అయింది, సర్జరీ అదంతా ఏం అవసరం లేదు, బాగానే ఉంది అని చెప్పారు. ఇప్పుడైతే మా బాబు స్కూల్కి కూడా వెళ్తున్నాడులేండి. అంటే లెఫ్ట్ హ్యాండ్, అందువల్లే అంత ప్రాబ్లం అవ్వలేదు. అదే కనుక బ్యాక్ కనుక పడిపోయి ఉంటే వెనక్కి అట్లే తలకి ఏదైనా ఎఫెక్ట్ అయి ఉండేది. కానీ మీ అందరి దయ వల్ల, ఆ దేవుడి దయ వల్ల ఏం కాలేదండి. ఒక 2 వీక్స్ 3 వీక్స్ అయితే కట్టును అలాగే ఉంచుకోమన్నారు. ఒకే రోజులోనే బాధపడడం అలాగే హ్యాపీగా ఉండడం, అంటే మా బాబుకు ఏం అవ్వలేదన్న న్యూస్ వినగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. బహుశా జీవితం అంటే ఇంతేనేమో అండి, ఒక్క క్షణంలో ఏమైనా జరగచ్చు, మనమే ధైర్యంగా ఉండాలి. ఇప్పుడైతే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయిలేండి. ఫ్రిడ్జ్ రిపేర్ అయిపోయింది. అలాగే అమ్మవారి బ్రహ్మోత్సవాలు అయిపోగానే మార్గశిర గురువార లక్ష్మీ పూజను అయితే చేసుకున్నా అండి. ఇంకా మా బాబుకు కూడా ఇప్పుడు హెల్త్ పరంగా బాగానే ఉన్నాడు. అందుకని చెప్పే నేనైతే మార్గశిర గురువార లక్ష్మీ పూజను అయితే చేసుకున్నా అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.